హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇదైతే నిన్నటిలాగనమాట. నిన్న శుక్రవారం కదా! అమ్మవారి నవరాత్రులు చేసుకుంటున్నాం. అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం కాబట్టి అమ్మవారికైతే ఇలాగా అది కాక ఏడో రోజు అమ్మవారినైతే ఇట్లా శాకంబరి దేవిగా అలంకరించి పూజ చేస్తారండి. నాకైతే నిన్న ప్రశాంతంగా అమ్మకైతే ఎట్లా పూజ చేసుకున్నానంటే చూస్తుండండి. వీడియోలో చూస్తారు. చాలా బాగా జరిగిందనమాట. ఇలా అయితే ఉదయాన్నే లేచేసి ముందు దీపం పెట్టేసానండి ఇంట్లో. దీపం పెట్టేసిన తర్వాత ఇంక మా అమ్మాయికి మా వారికైతే క్యారేజ్ కట్టేసి ఇంక పంపించేది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంక బాగా మబ్బుగా ఉంది. ముందైతే బట్టలు ఉతికేస్తున్నానండి. బట్టలు ఉతికేసేసానంటే సగం పని అయిపోయిద్దనమాట. ఇంక ఇదే పెద్ద పనిలాగా అనిపిస్తది. ముందు బట్టలు ఉతికేసేసి పక్కన పెట్టేసేసానంటే ఆరబెట్టానంటే ఇంక పని ఉండదు దాంతోటి. ఇంకా ఆరిపోయిన తర్వాత అనమాట. ఆరిందాక వాటి గురించి ఆలోచించే పని ఉండదు కదా! ఇంక ఇలా అయితే మొత్తం కంప్లీట్ చేసుకుంటున్నానండి. నాకైతే మొన్న మార్ట్‌కెళ్ళాను కదా! అక్కడైతే కందగడ్డలు కనిపించినాయండి. ముందు వీడియోస్‌లో మీ అందరితో షేర్ చేశాను కదా! నాకైతే అమ్మవారికి అయితే ప్రసాదానికి చిలకడ దుంపలు కానీ, కందగడ్డలు కానీ దొరకలేదు అని నాకైతే మార్ట్‌లో కనిపించినాయండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందనమాట. కాకపోతే బాగలేవు. కందగడ్డలయితే ఫ్రెష్‌గా లేవనమాట. అన్నీ పాడైపోయి ఉన్నాయి. వాళ్ళు మార్నింగ్ పొద్దున్నే వస్తాయండి అని చెప్పారు. ఇంక తర్వాత అయితే పనంతా అయిపోయిన తర్వాత అయితే ఎళ్లి తీసుకొచ్చుకుందాంలే అనేసి ఫాస్ట్‌గా పని చేసుకుంటున్నానండి. ఇంకా మనం ఏదన్నా బలంగా అనుకుంటే జరిగిద్దంటానికి ఇదేనండి నిదర్శనం. నేనైతే చాలా ఫీల్ అయ్యాననమాట. ఇట్లా అమ్మవారికి చాలా ఇష్టమైన దీపం పెట్టుకోలేకపోతున్నానే, నైవేద్యం పెట్టుకోలేకపోతున్నానని చాలా మనసులో అదొక వెల్తీగా ఉందండి. కానీ అమ్మవారు చూసారా నాకైతే కందగడ్డలు దొరికినియి. చిలకడ దుంపలు కూడా దొరికినాయండి అమ్మవారి ప్రసాదానికి. ఇంక చాలా హ్యాపీగా రాత్రయితే తెచ్చేసుకున్నానండి. చిలకడ దుంపలు తెచ్చేసుకున్నాను. ఇంక కందగడ్డ అయితే తెచ్చుకోలేదండి. మరుసటి రోజు వస్తాయని చెప్పారు. ఇంకెళ్ళేసి నేను మధ్యాహ్నం నుంచి ఇంకైతే పని అయిపోయిన తర్వాత తినేసి వెళ్లి తీసుకొచ్చుకుంటాను. ఇంక ఇలా అయితే కిచెన్‌లోకొచ్చేసి మొత్తం సర్దేస్తున్నానండి. ఇంక పొద్దున వంట అయిపోయిన తర్వాత ఇంక ఏం క్లీన్ చేయలేదు. వంట రూమ్ అంతా ఎక్కడే ఉన్నాయి. ఇంకెలా ఉందంటే ఇంకా అప్పుడు ప్రశాంతంగా ఉండదనమాట. ముందు ప్రశాంతంగా ఏదో పైపైనైనా సర్దుకోవాలి. ఇట్లా గజిబిజిగా ఉందంటే ఇంక నా వల్ల అయితే కాదండి. ఇంక ముందు ఇదైతే అన్నం కూర అంతా పక్కన పెట్టేస్తాననమాట గిన్నెలోకి తీసేసి. తర్వాత వంట రూమ్ అంతా పైపైన సర్దేసేస్తున్నాను. ముందు గజిబిజిగా లేకుండా ఉంటే చాలు. కళ్ళకి చూడటానికి కొంచెం గజిబిజిగా ఉంది అంటే ప్రశాంతంగా ఉండిద్దనమాట నాకు. ఇంక తర్వాత అయితే కొంచెం మజ్జిగ తాగేస్తున్నానండి. ఇంకా ఇలా అయితే పూజ మొత్తం కంప్లీట్ సాయంత్రానికి పూజకి మళ్ళీ ఏర్పాట్లు చేసుకోవాలి కదా! ఇంకా మార్ట్‌కెళ్ళేసి వచ్చేసి ఒకసారి తిన్నాక మార్ట్‌కెళ్ళేసి వస్తానండి. నేను ముందు వీడియోస్‌లో కూడా చెప్పాను కదా! అమ్మవారికి కూడా మేము వండుకున్నదే మధ్యాహ్నం అమ్మవారికి నైవేద్యం పెడతానని ఉల్లి, వెల్లుల్లి లేకుండా వండుతున్నాను కదా! ఇంక అదే అమ్మవారికైతే తీశాను. ఇంక అదే పెట్టేసి అమ్మవారికి మధ్యాహ్నం తర్వాత నేను కూడా అదే తినేసి అయితే ఇంక ఇల్లంతా మళ్ళీ క్లీన్ చేసుకుంటాను. సాయంత్రం పూజకైతే మళ్ళీ మొత్తం ఏర్పాట్లు చేసుకోవాలి కదా! ఇంక ఇలా అయితే పైపైన మొత్తం క్లీన్ చేశాను. ఇంక కొంచెం పాలుంటే అవి కూడా తోడు పెట్టేసానండి. ఇంక ఉదయం కాఫీలు అవి తాగేసాం కదా! అయిపోయింది కదా! ఇంకా మిగిలిన పాలు ఇంకా వేస్ట్‌గా పోతాయి. ఇంక అవైతే తోడు పెట్టేసేసాను. ఇంక నిన్న గ్రోసరీస్ తీసుకొచ్చాం కదా! ఇంట్లో సరుకులు లేవు. మార్ట్‌కెళ్ళేసి సరుకులు తీసుకొచ్చాం కదా! ఇంకా సరుకులు నేను కూడా చూడలేదండి. అసలు ఏమేమి తెచ్చాము అనేది కూడా ఏమేమి వచ్చినాయని కూడా నేను అసలు చూడలేదనమాట. ఇంకొకసారి బిల్లు పక్కన పెట్టుకొని దానిలో ఉన్న వస్తువులన్నీ వచ్చినాయా లేదా అని చూస్తా ఉన్నాననమాట. ఇంకా నేనైతే ఇంట్లో సామాన్లన్నీ నాకు కావాల్సిన వంట సామాన్లన్నీ నేనైతే తీసుకున్నాను. ఇంక ఇలాంటి జ్యూసులు, చాక్లెట్లు అంటే ఇంకా మ్యాగీ ప్యాకెట్లు ఇంకా అలాంటివన్నీ ఇంకా మా అమ్మాయి డ్యూటీ అండి. ఇంకా ఆమెకు కావాల్సినవి ఆమె తీసుకుందనమాట. ఇంకా నాకు పూజకి కావాల్సినవి ధూప్ స్టిక్స్ అంటే అగరబత్తీలు, ఒత్తులు, కర్పూరం ఇలాంటివన్నీ నేను నాకు ఇంట్లో కావాల్సినవన్నీ నేను తీసుకున్నానండి. ఇంక మళ్ళీ మర్చిపోయామంటే మళ్ళీ ఇన్ని సార్లు ఎందుకులే మళ్ళీ మా వారు అరుస్తారని నన్ను గుర్తుంచుకొని మరి నిదానంగా తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇంక ఇలాంటి రస్కులు ఇంక అన్నీ ఆమెకి స్నాక్స్‌కండి. ఇంక సాయంత్రం స్కూల్ నుంచి రాంగాల్నే ఇంక గోల చేసిద్దనమాట ఆకలని. మళ్ళీ ఆయిల్ ఫుడ్స్ అయన్నీ తినదనమాట. ఆకలికి అయ్యేమన్నా కావాలంటది. ఏం కావాలంటే ఏదో ఒకటి అంటది. మళ్ళీ నేను చేసినయి తినదు. అలా ఉండిద్దండి. మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే నాతో తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. ఇంక ఇలా అయితే మొత్తం సర్దేస్తున్నాననమాట. రాగి పిండి, ఆయిల్ ప్యాకెట్స్ అయితే మాకు నెలకైతే ఒక 5 అట్లా పడతాయనమాట. మొత్తం తీసుకొచ్చేసుకున్నాను. ఇంక ఇవైతే నాకు అటు ఇటుగా ఒక నెలన్నర దాకా వస్తాయన్నమాట సరుకులు. ఇంకా మధ్యలో ఏం అయిపోవులేండి. కరెక్ట్‌గా నెలన్నర వస్తాయన్నమాట. ఒక నెలన్నర వస్తాయి. ఇంకా సన్‌ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాము. ఇంకెప్పుడైనా డీప్ ఫ్రైకి దోసల్లోకైతే మామూలు రుచి గోల్డ్ తీసుకున్నామనమాట. ఇంక ఇవన్నీ అయితే ఇప్పుడు సర్దనండి. ఇల్లు డీప్ క్లీన్ చేయాలి కదా! డబ్బాలన్నీ ప్లాస్టిక్ డబ్బాలన్నీ
సరుకులు అయిపోయినాయి, అన్ని ఖాళీగా ఉన్నాయి కదా, అవన్నీ కడిగేసేయాలి. ఇంకా తర్వాత సర్దాను అనమాట. ముందు చెక్ చేసుకుంటున్నాను, ముందు అన్ని వచ్చినాయా లేదా అని చూసుకున్నామంటే ఇబ్బంది లేకుండా ఉంటుందని ముందన్నీ చూసుకుంటా ఉన్నాను అనమాట. ఇంక ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఇదిగోండి చిలకడ దుంపలు కూడా చూపిస్తున్నాను అనమాట. చిలకడ దుంపలు దొరికినాయని నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ముందు పూజకి కావాల్సినవి దొరికినాయని. ఇంక ఇలా అయితే మొత్తం మళ్ళీ బ్యాగ్స్ కి వేసి పెడుతున్నానండి. చెప్పాను కదా, ఇల్లు డీప్ క్లీన్ చేయాల్సింది ఉంది. డీప్ క్లీన్ చేసిన తర్వాత అప్పుడు సర్దుతాను, ఇప్పుడల్లా ఏం సర్దను. ఇంక ఇదిగోండి మాకు కావాల్సినవి నెలవారీ సరుకులు అనమాట. ఇంక ఇవన్నీ నాకు కంప్లీట్ గా ఒక నెల నిండుగా వచ్చేస్తాయండి. తర్వాత కూడా పైన 10-15 రోజులు జాగ్రత్తగా వాడుకుంటాను. ఇంకా మినపప్పు, కందిపప్పు ఎక్కువ వాడుకుంటాం కాబట్టి ఇంకా అవైతే కొంచెం ఎక్కువ తెచ్చుకుంటాను. ఇంకా మిగతావైతే మామూలేనండి, ఇంకా అందరు తీసుకొచ్చుకునేయాలండి. ఇక బజార్కి వెళ్ళి అయితే మాల్కి వెళ్ళి కందగడ్డ అయితే తీసుకొచ్చానండి. ఇంక ఇదైతే కిలో మీద ఎక్కువ ఉందన్నమాట. 150 రూపీస్ ఏం పడింది. ఇంక చిన్నవి లేవు, ఇంకా మనకి ఎట్లాగైనా ఏదైతే ఏమండి దేవుడికి కదా అని తీసుకొచ్చేసాను అనమాట. తీసుకొచ్చేసి ఇంకా స్నానం చేసేసి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసాను ముందుగానే. ఇంకా స్నానం చేసి ఇంకా వచ్చేసి అమ్మవారిని అయితే ముందు అలంకరించాను. ఇంట్లో ఉన్న కూరగాయలతో అమ్మవారిని అయితే ఇట్లాగా చక్కగా ముందు అలంకరించేసి పెట్టేసి తర్వాత అయితే తెచ్చాను కదా అమ్మవారికి చిలకడ దుంపలు నైవేద్యానికని అవన్నీ ఉడకపెట్టేశాను. పానకం చేశాను. ఇంక తర్వాత అయితే అమ్మవారికి అయితే ఇంక దీపారాధన ముందు నిత్య దీపం పెట్టేశానండి. తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకున్నాను. ఇంక తర్వాత అయితే అమ్మవారి ముందు శుక్రవారం కాబట్టి ఉప్పు దీపం పెట్టుకున్నాను. ఇంకా ఈరోజు నవధాన్యాల దీపం పెట్టుకుంటే మంచిదంట. అలాగే శుక్రవారం కాబట్టి కంద దీపం కూడా పెట్టేసుకుంటున్నానండి. ఎలాగైతే ఏమి అమ్మవారికి నాకు మనసుకు నచ్చినట్టు ప్రశాంతంగా పూజ చేసుకున్నాను అనమాట. చాలా బాగా జరిగిందండి పూజ అయితే. అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోలేదండి, అంత నిండుగా ఉంది అమ్మవారు అయితే. టమాటాలతో అయితే దండ గుచ్చేసి టమాటాలు వేశాను. ఇంకా దొండకాయలు అయితే అమ్మవారి విగ్రహం చుట్టూ అయితే డెకరేషన్ చేశాను. తర్వాత బెండకాయలు, వంకాయలతో అయితే కింద పెట్టాను అనమాట. శివయ్యకి అయితే శంకు పుష్పాలు ఉంటాయి కదా, అవి అయితే పెట్టేశానండి. తర్వాత మనకి స్వీట్ కార్న్ ఉన్నాయి కదా, దొరికినాయండి నాకైతే. ఇంకా అవి తీసుకొచ్చి అమ్మవారికి అయితే పెట్టేశాను. ఇదిగోండి కంద దీపం కూడా వెలిగించేశాను. పసుపు కుంకాలు పెట్టేసేసి దీపం వెలిగించేసి దీపానికి అయితే కొంచెం అక్షంతలు పూలు సమర్పించేసి నమస్కారం చేసుకున్నానండి. ఇంకా ఇలాగైతే కంప్లీట్గా అమ్మవారికి అయితే విరజాజులు ఉన్నాయి. నాకు విరజాజులతో అమ్మవారికి అష్టోత్తరం చేసుకున్నాను. అమ్మవారికి అయితే కుంకుమ పూజ చేసుకున్నాను. లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ, తర్వాత వారాహి అష్టోత్తరం చదువుకుంటూ విరజాజులతో అయితే పూజ చేసుకున్నాను. తర్వాత అమ్మవారికి అయితే చిలకడ దుంపలు నైవేద్యం సమర్పించానండి. ఇంక ఇలా అయితే కంప్లీట్గా అమ్మవారికి ప్రశాంతంగా పూజ చేసుకున్నాను అనమాట. ఇలా ఎంతమంది పూజ చేసుకున్నారు? నిన్న ఈ చేసుకోలేని వాళ్ళు ఇవాళ కానీ రేపు కానీ చేసుకోండి, చాలా మంచిది అమ్మవారికి. ఇలాగా శాకంబరి దేవిగా మనం చేసుకుంటే చాలా చాలా మంచిది అనమాట. అవన్నీ కూరగాయలు మనం తర్వాత వండుకొని తినొచ్చండి, మన ఇంట్లో వాళ్ళం మనం తినేసేయచ్చు. ఇంక ఇలా అయితే నేను అమ్మవారికి హారతి ఇచ్చేసేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి. తర్వాత కందదీపం వెలిగించాను కదా, ఆ కందదీపంతో కూడా అమ్మవారికి అయితే హారతి ఇచ్చేసాను. ఇంక ఇలా నా పూజ ఎలా ఉంది అనేది నాతో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా అయితే సింపుల్గా నాకున్నంతలో సింపుల్గా చేసుకున్నా, ఎందుకు అమ్మవారు చాలా కళగా ఉందనిపించింది నాకు ఈరోజు అయితే. చాలా బాగుంది, చూస్తుంటే చూడాలనిపిస్తూ ఉందన్నమాట. ఇంక ఇలాగైతే కందగడ్డతోటి హారతి ఇచ్చేసాను. నా పూజ ఎలా ఉంది అనేది నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. మీరు చెప్పేది అమ్మవారే చెప్పింది అనుకుంటాను. మీరందరూ ఎలా పూజ చేసుకుంటున్నారు, నవరాత్రులు చేసుకుంటున్నారు ఎవరైనా అనేది కూడా నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఇంక ఇలా అయితే ఇంకా నాకు ఈ పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి ఇంకా సాయంత్రం 8:30 అయిపోయిందండి. ఇంకా మాకైతే ఇంకా డిన్నర్కి అయితే చపాతీకి అయితే పిండి కలిపి పెట్టేశాను ముందుగానే. పిండి కలిపి పెట్టేసేసి కర్రీ చేయాలి. ఇంకా దొండకాయ టమాటా వేసి కర్రీ చేసేస్తాను, చపాతీ చేసేస్తానంటే ఇంకా తినేసేసి మళ్ళీ వంట రూము అంతా క్లీన్ చేసుకోవాలి కదా. ఇంకా నాకు పూజకే కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది అనమాట, ఎందుకంటే సాయంత్రం పుట్టే కదా అమ్మవారికి నవరాత్రులు పూజ చేసుకునేది. ఇంకా నాకు పూజకి కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది అనమాట. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. చపాతీలు చేసేసాను, తినేసేసి ఇంకా మిగతా అన్ని గిన్నెలన్నీ కడిగేస్తున్నానండి. నైట్ అంతా కిచెన్ క్లీన్ చేసి పెట్టేసుకున్నానంటే ఉదయం లేచి మళ్ళీ ఫ్రెష్గా అమ్మవారికి అయితే పూజ చేసుకోవచ్చు కదా, ఎలాంటి హడావిడి లేకుండా. ఉదయం లేచేసి ఇల్లంతా మాప్ పెట్టేసుకొని అమ్మవారికి అయితే దీపం పెట్టేసుకుంటాను. ఇంకా మేము తిని పడుకునేసరికి టైం అయితే 10:30 అట్లా అయిపోయిందండి. ఇంక ఇలా ఈరోజు వీడియో ఎలా ఉంది, అమ్మవారి పూజ ఎలా ఉంది అనేది మాత్రం నాతో తప్పకుండా కామెంట్స్లో మీ అందరూ తప్పకుండా షేర్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకే మీ అందరితో షేర్ చేశాను అనమాట. ఇంక తర్వాత అయితే ఇంకా
ఇంకేముందిలేండి, ఇంకంతా మామూలే చూస్తూనే ఉంటారు కదా రోజు వీడియోస్లో. ఇంకా అదేనమాట. ఇంకా నైట్ క్లీన్ చేసి పెట్టేసుకోవటం, మళ్ళీ ఉదయం లేసి పూజలు. ఇంక ఈ నవరాత్రిలో ఇదే సరిపోయిందనమాట. ఇంకా గ్యాస్ స్టవ్ కూడా మొత్తం క్లీన్గా శుభ్రం చేసేసాను. కిచెన్ కౌంటర్ మొత్తం సర్దేసేసి, ఎక్కడ సర్దేసేసి నీట్గా కిచెన్ మొత్తం ఒకసారి ఊడ్చేసేసి పడుకుంటాను. మళ్ళీ ఉదయం లేచేసి మళ్ళీ ఇల్లంతా మాపెట్టేసేసి క్లీన్ చేస్తానన్నమాట. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి, మర్చిపోవద్దు ఎవరు కూడా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.